హలో. హలో, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఎవరండి? ఎంఆర్ టీవీ సార్. అవునండి, సార్ మీతో ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఒక డిఎస్సి ఆస్పిరెంట్ గా చెప్పండి. ఇప్పుడు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని చాలా మంది ధర్నా చేశారు కదా సార్. అవునండి, పిల్లలు చాలా మంది చేస్తున్నారు. కానీ ధర్నా చేయదు సార్. ఎందుకంటే ఈ అభ్యర్థులు చాలా మంది కోరుకుంటున్నారు కదా, టైం సరిపోవట్లేదు ఇట్లా అని. నోటిఫికేషన్ ఇచ్చి సుమారు 10 నెలలు గడుస్తుంది సార్. అండి. 10 నెలలు టైం సరిపోలేదంటే ఇంకేం నెలలు కావాలి సార్. ఓకే. మళ్ళీ మొన్ననే టెట్ ఎగ్జామ్ రాసినాం. టెట్ కు డిఎస్సికి మాక్సిమం సిలబస్ అంతా సేమ్ ఉంటది. ఓకే. ఏమున్నా ఒక పిఐ ప్లస్ ఒక కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చదువుకుంటే సరిపోద్ది. ఓకే. దానికి మళ్ళీ ఏది ఇట్లా రద్దు అవ్వడం, ఇన్ని రోజుల నుంచి కష్టపడడంతా కష్టం వృధా అవుతుంది సార్. ఓకే. చాలా మంది మరి రాజకీయ నాయకులు వాళ్ళకి అంతా పెరుగెత్తున ఎగురుతా ఉన్నారు కదమ్మా. ఇప్పుడు పోస్ట్ పోన్ చేయాలని మీడియాలో చూస్తా ఉన్నాం కదా, మీరు ఇలా చెప్తున్నారు. మరి టైం సరిపోయింది అంటారా మీరు జెన్యున్ గా? మరి మీకు ఎట్లా? మాకు జెన్యున్ అయితే టైం సరిపోయింది సార్. 10 నెలలు నోటిఫికేషన్ ఇస్తే 10 నెలల నుంచి టైం సరిపోతే ఈ 2 నెలలు చదువుతాడు. 10 నెలలు చదివినోడు 2 నెలలు చదువుతాడు. ఓకే. మన టెట్ ఎగ్జామ్ జరిగింది కూడా మీకు తెలిసిన కదా. టెట్ ఎగ్జామ్ జరిగింది, టెట్ ఎగ్జామ్ రాసినాం, టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినాం. జస్ట్ ఏమన్నా కొంత జస్ట్ ఒక 100 మెంబర్స్ లో ఒక 10 మెంబర్స్ మాత్రమే ఇబ్బంది. 90 మెంబర్స్ ఇబ్బంది ఏం లేదు. ఒక 10 మెంబర్స్ మాత్రమే కొత్త క్వాలిఫై అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కొంచెం టైం కావాలని అడుగుతున్నారు. కానీ వాళ్ళు కూడా మాక్సిమం వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు కూడా టెట్ ఎగ్జామ్ రాసారు. టెట్ కున్న సిలబస్ డిఎస్సి కూడా ఉంటది. ఓకే. 2 సబ్జెక్టులు అదనంగా ఉంటాయి. 2 సబ్జెక్టులు చదువుకుంటే సరిపోద్ది అంతే. కానీ అక్కడ మనం చూసుకుని అయితే వేరే విధంగా చెప్తున్నారు. సిలబస్ మాకు టైం సరిపోదు, దానికి వేరే దీనికి వేరే అన్నట్టు చెప్తా ఉన్నారు కదా. లేదు సార్, సేమ్ యాజ్ టీ సిలబస్ అంతా అదే ఉంటది. ఓకే. తేడా ఏముండదు. వాళ్ళ స్వార్థం కోసం రాజకీయ నాయకులు అట్లా చేస్తారు తప్ప. ఓకే. నా విషయం ఏంటంటే 11,000 పోస్టులు నింపుతున్నప్పుడు 11,000 మంది అన్న వాళ్ళు ఒక పోస్టులు ఉంటారు కదా. ఓకే. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో డిఎస్సి ఎగ్జామే లేదు సరిగ్గా. టెట్ వీళ్ళు రాగానే టెట్ పెట్టారు. టెట్ తర్వాత 10 days కి రిజల్ట్ ఇచ్చారు. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. టైం టు టైం పర్ఫెక్ట్ చేశారు సార్. ఓకే. ఇప్పుడు ఈ ఎగ్జామ్ జరిగితే కూడా బాగుంటది. ఒక 11,000 మంది కన్నా వాళ్ళు సెటిల్ అయిపోతారు కదా. అవునండి. తర్వాత మరో డిఎస్సి అంటారు. వాళ్ళు వేసారా అయ్యారా విషయం తర్వాత ఈ 11,000 మంది అన్నా సెటిల్ అవుతారు కదా. ఇప్పుడు అది రాని వాళ్ళు ఇంకా వేరే ఆల్టర్నేటివ్ గా వేరే ఉపాధి పొందుతారు కదా, వేరే చూసుకుంటారు కదా. ఈ ఎగ్జామ్ పట్టుకొని ఊకే కూర్చొని ఆ జాబ్ రాక ఇటు ఏజీ అయిపోయి ఇటు అంతా చాలా ఇబ్బందులు పడతారు కదా సార్. అవునండి. అయితే చాలా మంది ఏమంటారు, టైం సరిపోవట్లేదు మాకు, పోస్ట్ పోన్ చేయండి. తర్వాత ఈ గ్రూప్ 2 and 3 దీని గ్యాప్ తక్కువ ఉంది, అవి పోస్ట్ పోన్ చేయమంటారు. అదొక విషయం ఏంటంటే గ్రూప్స్ మాత్రం ఎక్స్చేంజ్ చేయాలి సార్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ గా నాకు 31 కి ఎగ్జామ్ ఉంది. 31 ఎగ్జామ్ రాసిన తర్వాత 1 week లో గ్రూప్ 1 సిలబస్, గ్రూప్ 2 సిలబస్ అంతా ఎట్లా కవర్ చేసుకోగలుగుతాను? కవర్ చేసుకోవడానికి ఇంపాసిబుల్ గా సార్. దానికి డిఫరెంట్ ఉంటుందా అండి సిలబస్? చాలా డిఫరెంట్. గ్రూప్ 2 సిలబస్ కు డిఎస్ సిలబస్ చాలా డిఫరెంట్. టెట్ రాసిన వాళ్ళకి ఇది ఇప్పుడే పెడితే బాగుంది అంటారు. ఇప్పుడు బాగుంటది. వాళ్ళు రన్నింగ్ లో ఉన్నారు, మంచి ఈజీగా వాళ్ళకు గెట్టిన్ అవుతారు వాళ్ళు. ఓకే. సిలబస్ మైండ్ లో అట్నే ఉంటుంది అంటారు. వాళ్ళకి అట్నే ఉంటది. ఓకే అండి, తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని మేము జనాల దృష్టికి తీసుకునే ప్రయత్నం చేస్తామండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్.